ఢిల్లీ లిక్కర్ కేసులో మళ్లీ కదలిక షురు అయింది. తాజాగా ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ షాక్ ఇచ్చారు. మద్యం కేసులో ఈడీ విచారణకు ఆయన అనుమతిచ్చారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకొచ్చింది. ఢిల్లీ మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను మద్యం కేసు వెంటాడుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆయన బెయిల్పై ఉన్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయనకు మరో షాక్ తగిలింది. మద్యం పాలసీ కుంభకోణంలో ఆయనను విచారించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు అనుమతి లభించింది. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వినయ్ కుమార్ సక్సేనా ఈడీకి అనుమతులు మంజూరు చేశారు. మద్యం పాలసీ రూపకల్పనలో పెద్ద ఎత్తున అవినీతి, మనీ లాండరింగ్ జరిగిందని, ఇందులో అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం ఉందనేది ఈడీ వాదన. ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిప్పించాలని కోరుతూ ఈ నెల 5న లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించారు. తాజాగా వీటిపై ఆమోదముద్ర వేశారు ఎల్జీ వీకే సక్సేనా. అయితే ఎల్జీ నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టడంలో భాగంగా ఎల్జీ వీకే సక్సేనా ఈ ఈడీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని మండిపడుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ఆప్ను అణగదొక్కి అధికారంలోకి రావాలని బీజేపీ తాపత్రయపడుతోందని ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీని అంతా తానే నడిపిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. వచ్చే ఏడాది తొలినాళ్లలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సమాయుతం చేస్తున్నారు. ఇప్పటికే 4 విడతలుగా పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. 2013లో దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పటి వరకు ఆప్ ఓటు బ్యాంకు చెక్కు చెదరటం లేదు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతోంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఇదివరకే పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ కేసులో ఈడీ విచారణ షురూ చేస్తే ఎన్నికల ప్రచారానికి ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుందని ఆప్ భావిస్తోంది.